జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. హిందూ భక్తులందరికీ నమస్కారాలు. మనం మంచి వాతావరణంలో భారతదేశం హిందూ సాంప్రదాయం, సనాతన ధర్మం అనే నినాదాలపై ఈరోజు ప్రపంచం అంతా మన భారతదేశం వైపు చూసేలా నిరంతర ఆధ్యాత్మిక సనాతన ధర్మంతో కూడినటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన భారతదేశంలో జరుగుతున్న విషయం మన హిందూ భక్తులందరికీ తెలిసిందే. అయినప్పటికీ మనదైతే మతం కాదు, మనది సనాతన ధర్మం, హైందవ ధర్మం. మిగతా వాళ్ళు మతాలతో ఇక్కడ హిందూ ధర్మం మొన్నటి వరకు తాతల తండ్రుల వరకు హిందువులని చెప్పుకున్న వాళ్ళే ఈరోజు వాళ్ళు రకరకాల ప్రలోభాలకు లొంగిపోయి ఆకర్షణలకు తెలియని అజ్ఞానంతో వేరే మతాలకి కన్వర్ట్ అయిపోవడం జరుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో మనందరం కూడా ఆ అన్యమత ప్రచారాలు, మన గ్రామాల్లో ఏదైనా అన్యమత ప్రచారాలు జరిగినప్పుడు, వాళ్ళు గ్రామాల్లో ఇంటింటికి తిరిగినప్పుడు మనం వాళ్ళని ఆపి నువ్వెందుకు వస్తున్నావు ఏంటి అని అడిగే బాధ్యత మన ప్రతి హిందూ పైన ఈరోజు ఉంది. కానీ మనం ఎవరో వస్తున్నారని చెప్పేసి మనం అశ్రద్ధ చేసి మన పనులు మనం చక్కబెట్టుకోవడం జరుగుతుంది. దీనివల్ల మన భారతదేశం హిందూ ధర్మం పట్ల శక్తిని కోల్పోయి మన పిల్లలకి మంచి హిందూ ధర్మాన్ని ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుంది. మన హిందువులే టార్గెట్ చేస్తున్నటువంటి మిగతా మతస్థులు వాళ్ళ ధర్మాన్ని ఏదైతే వాళ్ళు ఆ మతాన్ని నమ్ముకొని ఉన్నారో వాళ్ళ ధర్మాన్ని తూచా తప్పకుండా పాటించుకోవడం జరుగుతుంది. ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళు ఖురాను ఆ రకంగా వాళ్ళు ప్రతి శుక్రవారం నమాజ్ చేసుకోవడం వంటి కార్యక్రమాలు తూచా తప్పకుండా వాళ్ళ మతాన్ని వాళ్ళు పోషించుకుంటున్నారు. ఇక క్రైస్తవులకు వచ్చేసరికి చదువురాని ఏలుముద్ర ఆవిడ కూడా ఆదివారం అయ్యేసరికి ఏమీ తెలియదు ఆవిడకి. బైబిల్ పట్టుకొని ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళిపోయి ఆ చర్చిలో వాళ్ళకి నచ్చినట్టుగా ప్రార్థనలు చేసుకొని ఆ కార్యక్రమాలు ఆ రకంగా వాళ్ళు కొనసాగిస్తున్నారు. అయితే మన దౌర్భాగ్యం, మన హిందువుల పరిస్థితి ఏమైందంటే ఎక్కువ మెజారిటీ ఉన్నప్పటికీ కూడా మన పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు ముఖ్యంగా ఆడపిల్లలు ఉన్నారు, కనీసం కనబడలేని ఎక్కడో నీటి బిందువులాగా చిన్న స్టిక్కరు, కనీసం కుంకుమ బొట్టు పెట్టుకునే సాంప్రదాయాన్ని ప్రతి తల్లిదండ్రులు నేర్పాలి. అలాగే మగపిల్లలైనా ఆడపిల్లలైనా సరే ప్రతి ఒక్కరూ కుంకుమ బొట్టు ధరించి మనం బయటకు పంపించే కార్యక్రమాన్ని మనం చేపట్టుకోవాలి. అదేవిధంగా ఈరోజు మన గ్రామాల్లో గుళ్ళు ఉన్నాయి. ప్రతి దేవాలయాల్లో అయ్యప్ప స్వామి భక్తులు ఉన్నారు, అలాగే భవానీ భక్తులు ఉన్నారు. తర్వాత ఈరోజు మళ్ళీ ఉధృతంగా ప్రచారం అవుతున్నటువంటి సింహాద్రప్పన భక్తులు ఉన్నారు. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి భక్తులు ఉన్నారు. వాళ్ళు మాలాధారణ సమయంలో ఆ ఆలయాలు రోజు నిత్య దీపారాధనలతో అంగరంగ వైభవంగా 40 రోజులు 50 రోజులు ఆ స్వామివార్లు, ఆ దేవతలు, ఆ అమ్మవార్లు నిత్య పూజలు అందుకుంటున్నారు. తర్వాత ఆ పూజలు మాండలంలో అయిపోయిన తర్వాత ఆ దేవాలయాలు, ఆ రామాలయాలు కానీ బాబా ఆలయాలు కానీ ఏ ఆలయాలు అయినా సరే వాటి దీపారాధనకి మనం కరువైపోతుంది, ఆ దేవుడు కరువైపోతున్నాడు. దానికి కారణం మనమే. మన గ్రామంలో ప్రతిరోజు మనం తెల్లవారు లేచి ఇంటి దగ్గర ఇల్లు గుమ్ము అల్లుకొని కడుక్కొని శుభ్రంగా దేవుడికి మనకు నచ్చినట్టు విధంగా ఏదో పువ్వో పళ్ళో పలహారాలు ఇచ్చుకోవడం జరుగుతుంది మన ఇంట్లో ఉన్నటువంటి దేవుడికి. ఆ దేవుడిని మన ఊరు తీసుకొచ్చాం. మన రామాలయంలో ఉన్నటువంటి దేవుడిని ఎవరు తీసుకొచ్చారు? మనమే తీసుకొచ్చాం. మనం తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టాం. దేవుడా, మేము శ్రీరామ, ఆంజనేయ, అమ్మవార్లు, దుర్గమ్మ తల్లో, పైడి తల్లి అమ్మ, వినాయకుడినో ఎవరో ఒకరిని ఎక్కడో వాళ్ళ మానాన్నాళ్ళు ఉన్న వాళ్ళని మనం మా ఊరిని తీసుకొచ్చి, తండ్రి మమ్మల్ని కాపాడు తండ్రి, మేము రకరకాల పనుల మీద వెళ్ళిపోతాం తండ్రి, మేము ఏదో
కూలి పనుల నిమిత్తమో ఉద్యోగాల నిమిత్తమో ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతాం. తండ్రి అమ్మా మమ్మల్ని కాపాడు, మా ఊరిని కాపాడు తల్లి అని చెప్పేసి వాళ్ళు మన స్వార్థం కోసం మన గ్రామానికి తీసుకొచ్చి మనం ప్రతిష్ఠించుకున్నాం. అలాంటప్పుడు ఆ స్వాములు కానీ ఆ దేవుళ్ళు కానీ కనీసం మన అందరం కూడా ప్రతిరోజు అందరూ ఒకలే చేయనక్కర్లేదు. ఎవరికి నచ్చితే వాళ్ళు ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి ఓ పువ్వో పండో కాయో పెట్టి చిన్న దీపారాధన చేసుకొని వెళ్ళిపోతే ఆ దేవుడికి ఎంత ఇష్టమో. మనం ఒక పూట తినకపోతేనే మనం విలవిల్లాడిపోతాం. అలాంటి దేవుడిని మన ఊరిలో పస్తులు ఉంచుకోవడం జరుగుతుంది. ఆ పస్తులు ఉంచితే దేవుడు మనం ఏదైతే ఉద్దేశంతో మన ఊరిని, మన కుటుంబాల్ని, మన పాడి పంటల్ని, మన వ్యవసాయాన్ని కాపాడమని మన ఊరు తీసుకొచ్చామో ఆ దేవుడు ఏడ్ చేస్తాడు. మనకి అన్నీ చెయ్యాలంటే దేవుడికి భోజనం పెట్టాలి కదా. మనం భోజనం తింటేనే కదా. ఈరోజు ఒక రైతు ఉన్నాడు, రైతు తెల్లవారు ఏదో చలిదన్నమో లేకపోతే నచ్చినవి ఏదో ఒకటి తినేసి ఆ పనుల మీద పోతేనే కదా ఆ పని చేసుకోవడానికి శక్తి ఉంటుంది. అలాంటి దేవుడిని పస్తుంచి మనం ఈరోజు మన కార్యక్రమాలు, విందులు, విలాసాలకని మనం రకరకాల ఒక 5 రూపాయలు నూనె, ఓ 2 రూపాయలు ఒత్తులు, మనం రకరకాల విలాసాలకు వేలు తగలబెడుతున్నాం విందులు వినోదాలకని. అలాంటిది ఎవరికి నచ్చితే వాళ్ళు రోజు చేయక్కర్లేదు. ఏదో నీ దగ్గర ఒక 10 రూపాయలు కలిగి ఉంది, ఆ రోజు నూనె ప్యాకెట్ రామాలయంలో పడేయండి. లేకపోతే నీకు ఒక 5 రూపాయలు కలిగింది, ఒక అగరబత్తి ప్యాకెట్ అక్కడ పడేయండి. ఎవరు నచ్చితే ఆ రోజు వెళ్ళి దీపం పెట్టేసి అగరబత్తి వెలిగించి వచ్చేస్తారు. అది దయచేసి ప్రతి దేవాలయాల్లో కూడా అందరూ గమనించండి. ముఖ్యంగా స్త్రీమూర్తులు, మాతృమూర్తులు గమనించవలసిన విషయం ఏమిటంటే మీరు ప్రతి శనివారం, ఈరోజు ఇదివరకైతే పూర్వం శనివారం పూటే తలకు స్నానం చేసేసి పసుపు ముఖం నిండా రాసుకొని శనివారం పూటే ఇల్లు గుమ్మలు అలుక్కునే పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితి నుంచి ఈరోజు ఎక్కడికి మారింది? ప్రతిరోజు తెల్లవారితే ప్రతి స్త్రీ కూడా స్నానాలు చేసుకొని కార్యక్రమాలు చేసి అవన్నీ కూడా ఇల్లు గుమ్మం శుభ్రం చేసుకుని పిల్లలకి స్కూల్కి పంపించేటప్పుడు కాస్త ఏదో వండుతుంది. అదే ఆ వండిందే ఏదో ఒకటి నైవేద్యంలాగా ఏదైతే పిల్లలకి క్యారేజీల నిమిత్తం వండుతున్నామో ఇంత పప్పు అన్నం వండుతాం, ఆ అన్నం పప్పు అన్నమే నైవేద్యం. వేరే ఏమీ మనం ఇవ్వక్కర్లేదు. ఆ స్వామి ఏమీ అడగడు. మళ్ళీ అది మనమే ఎవరో ఒకరు రెండోసారి ఇంకొక లెవెల్ని వెళ్తే అయ్యో నైవేద్యం పెట్టారు కదని నోట్లో కొంచెం వేసుకుంటాం. అటువంటి పరిస్థితిని మనం ఈరోజు చేసుకోవాలి. మన దేవుడిని, మన రామాలయాల్ని మనం కాపాడుకోవాలి. అటువంటి కాపాడుకుంటేనే మనం ఈరోజు సనాతన ధర్మం అభివృద్ధి చెందుతుంది. హైందవ ధర్మం ఇవన్నీ కూడా మనం ఎక్కడికో కాదు, ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, బాగు చేస్తారని కాదు. మన పిల్లలు తప్పు చేసినా, మన పిల్లలు తప్పు చేసినా, మన ఇంటి వాతావరణం చుట్టుపక్కల వాళ్ళు ఏమని అనుకున్నా సరే మనం ఎలాగ కలిసిమెలిసి ఉండడానికి మనం ప్రయత్నాలు చేస్తామో అలాగే మన దేవాలయాలు కాపాడుకొని మన ఊరిని, గ్రామాన్ని, మన పాడి పంటల్ని, వ్యవసాయాన్ని నువ్వే కాపాడు తండ్రి అని చెప్పేసి ప్రతిరోజు మనం కోరుకునే విధంగా ఉండాలంటే మన దేవాలయాల్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత హిందూ భక్తులుగా మనదే. దయచేసి అందరూ కూడా పేరున కాకుండా ప్రతి ఒక్క హిందువు కూడా ఈ సమాచారం, నేను పెట్టినటువంటి ఈ వీడియోని దయచేసి ఏమైనా చిన్న తప్పులుంటే మన్నించండి. అయినప్పటికీ కూడా మనం అందరికీ తెలిసిందే, ఏదో అవేర్నెస్ అంటే చూడండి, ఎవరైనా స్వామీజీలో లేకపోతే ఎవరో ఒకరు వచ్చి ఏదో చెప్తే అది తెలిసిందే. అయినప్పటికీ ఎవరో ఒకరు చెప్తే కానీ మనం ముందుకు వెళ్ళలేని పరిస్థితి వచ్చేసింది. ప్రతిదీ కూడా మన హిందువులకి ఏంటంటే పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఎవరో ఒకరు పుషింగ్ ఇవ్వాలి. ఆ పుషింగ్ ఇస్తే తప్పగానే మనం కదలలేని పరిస్థితి వచ్చింది. అన్నీ మనకు తెలుసు, కాకపోతే ఏంటంటే మనం ఆ పుషింగ్ ఇస్తే తప్పగానే మనం ముందుకు వెళ్ళలేని పరిస్థితి వచ్చింది. అటువంటి పరిస్థితి మనం తెచ్చుకోవద్దు. దయచేసి అందరం ఈవేళ మనం మీడియా ప్రకారం సోషల్ మీడియాలో రకరకాల మెసేజ్లు మనం చూస్తున్నాం. హిందూ ధర్మం పట్ల, తల్లిదండ్రుల పట్ల ఎలా ఉండాలి, అత్తమామల పట్ల ఎలా ఉండాలి, పిల్లల పట్ల ఎలా ఉండాలి, భర్త పట్ల భార్య ఎలా ఉండాలి, భార్య పట్ల భర్త ఎలా ఉండాలి అనే విషయాల్ని మన అందరం గమనించుకొని దయచేసి మనం మంచి వాతావరణం వస్తుంది. సంక్రాంతి రానున్నది. సంక్రాంతి టైంలో ప్రతి ఒక్క ఇల్లు కూడా శుభ్రంగా అలికి ముగ్గులు పెట్టుకొని మనం గొబ్బెమ్మలు అవి పెట్టుకొని ఎలాగా
మనం ఇంటిని అలంకరించుకుంటామో మన దేవాలయాలు కూడా అలాగ అలంకరించుకొని ఎవరికి నచ్చితే అలా చీపురు పట్టుకుని వెళ్ళి చూడండి అమ్మ. ప్రతి ఒక్కరూ ఒకలే అని కాకుండా ఎలాగ మన రామాలయం దగ్గరికి వెళ్ళి చీపురు పట్టుకుని తిడితే నీకు నామోసే ఉండదు కదా. నువ్వు ఎవరింటికి వెళ్ళి చీపురు పట్టుకుని తుడితే నామోసే. అలాంటిది రామాలయం దగ్గరికి వెళ్ళి ఒక్కల ముందు ఒకరితో మొదలైందే ఈవేళ ఇంత మనం హిందూ ధర్మం ఎంతలాగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒక్కరితో మొదలైందే ఈరోజు ప్రపంచం మొత్తం మన భారతదేశం సనాతన ధర్మ సాంప్రదాయాల పట్ల ప్రపంచం మొత్తం ఎన్ని దేశాలు ఉన్నాయి అన్ని దేశాలు కూడా మన భారతదేశ సాంప్రదాయాలకి ఎంతో ఆకర్షితులై మన సాంప్రదాయాలను కట్టుబాట్లని వాళ్ళు ఈ రోజుకి ఆచరించి వాళ్ళు ఆ భజన కార్యక్రమాలు అవన్నీ చేస్తున్నారు. బయట మిగతా దేశాల్లో మన దేవాలయాలు కూడా మిగతా దేశాల్లో ఉన్నాయి. ఈరోజు మన భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఒక మంచి నిర్ణయానికి వచ్చింది. మిగతా దేశాల్లో కూడా అక్కడ మన భారతీయులు ఉన్నారు కాబట్టి అక్కడ దేవాలయాలు కట్టి అక్కడ కూడా సనాతన ధర్మం హైందవ ధర్మం ప్రజల పట్ల భక్తి విశ్వాసాలు పెంపొందే విధంగా ముందుకి సాగుతున్నది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఇది వేరేగా అనుకోకుండా ప్రతి హిందువు కూడా మన దేవాలయాలు మన గ్రామాన్ని మన గ్రామ దేవాలయాల్ని బయట విషయాలు పక్కన పెట్టియండి. మన గ్రామంలో ఉన్నటువంటి దేవాలయాల్ని మనం కాపాడుకోవాలి. అది ముఖ్యంగా మన గ్రామంలో ఉన్నటువంటి దేవాలయాలు మనం కాపాడుకుంటే రేపొద్దున్న భావి తరాలకు మంచి మార్గదర్శులుగా అవుతున్నాం. చూడండి, ఏదైనా సరే మనం ఒక కార్యక్రమం చేపట్టి రైతు ఇలా దున్నాలి అని చెప్పేసి కొడుకుని తీసుకెళ్ళి చేస్తే అదే పందాలో ఇలాగే నాగలు పట్టుకుని దున్నుతాడు. లేదా మొక్కను నాటినప్పుడు గొప్పు తవ్వినప్పుడు కానీ ఏదైతే మనం నేర్పుతామో అదే మన పిల్లవాడు కానీ మనకి పిల్లలు కానీ అదే మనం నేర్చుకుంటారు. అలాగే ఏదైనా సరే ఎవరో ఏదో చేస్తారని కాదు, ముందు ఒకరితో ప్రారంభిద్దాం, ఒకరు వెళ్దాం, తప్పు కాదు కదా. మిగతా అదే కంటిన్యూగా అందరూ అలవాటు అవుతారు. ఎవరు ఇందులో తప్పుడు భావాలు తప్పుడు సంకేతాలు ఏమీ లేవు. మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. మన సనాతన ధర్మాన్ని మన హైందవ ధర్మాన్ని మనం కాపాడుకోవాల్సిన ఎంతైనా ఈరోజు ఉంది. దయచేసి అందరూ కూడా ప్రతి హిందువు కూడా ఇది సంకల్పంతో మంచి ఆలోచనతో మంచి శక్తితోటి ఈరోజు మనం ముందుకు సాగాలని చెప్పేసి మనస వాచ కర్మన కోరుకుంటూ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ.